తిరుపతిలో అలిపిరికి పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇది తెలుగు కాదు, సంస్కృతం కాదు. కానీ ఈ విషయం తెలియాలంటే మనం 500 ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. శ్రీకృష్ణదేవరాయల తర్వాత మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో చాలా వరకు రాజ్యాలు క్షీణించాయి. ఆ టైంలో మొఘల్స్ అందరూ కూడా ఏంటి అంటే ఇక్కడ చాలా దాడులు చేసి మన తాలూకా దేవాలయాలన్నిటిలో నుంచి సంపదను తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అయితే ఇదంతటికీ కూడా అలీ అని ఒక ఆయన టీమ్ లీడర్ గా ఉండేవాడు అనమాట. ఆయన ఒక రాక్షసుడు లాంటి వాడు. సో అలాగే తిరుపతికి కూడా వచ్చాడు. తిరుపతికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా కలియుగ దైవాన్ని ముట్టుకోవద్దు అని చెప్పారు. కావాలంటే ఆ సంపద అంతా మేమిస్తామని ఊర్లో ఉన్న జనాలందరూ వాళ్ళ తాలూకా డబ్బులు వస్తువులు అన్ని కూడా ఇచ్చారనమాట, నగలు అన్ని. అయినా కూడా అలీ వినలేదు. వినకుండా వెంటనే అక్కడ కొండ ఎక్కబోయాడు. అది మనకు తెలిసిందే కదా, వరాహ నరసింహస్వామి తాలూకా కొండ. మొదటగా వరాహం రూపంలో స్వామి ఆయనకి హెచ్చరించాడు. అయినా వినకుండా అలీ ఇంకొంచెం ముందుకు వెళ్ళబోయేప్పటికీ ఆయనకి వెంటనే కంటి చూపుపోయింది. ఈలోపు ఆకాశవాణి వినిపించింది. ఏంటి అంటే, దేవుడితోనే పరాచకాలు ఆడుతున్నావా, దేవుడికే ఎదురెళ్లాలనుకుంటున్నావా, వెనక్కి తిరిగి వెళ్ళిపో అని. అప్పుడు వెంటనే నా కళ్ళు కావాలి అని చెప్పేసి మొరపెట్టుకుంటే, క్షమాభిక్ష అడిగితే నువ్వు వెళ్ళిపోతే నీ కళ్ళు వస్తాయి అని చెప్పాడు. ఆ ప్లేస్ ఏంటి అంటే, అలీ అనే అతను ఫిరే అని అంటే ఏంటి అంటే, ఫిరే వాళ్ళ భాషలో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అని అర్థం అనమాట. అలీ ఫిరే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాడు. సో ఆ స్పాట్ చూడటానికి ఎంతో మంది అక్కడికి తరలి వచ్చేవాళ్ళు అనమాట. ఆ అలీ ఫిరే అనే పదం కాస్త ఏంటంటే పోను పోను అలిపిరిగా మారిపోయింది.